అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని మాటలు తెలియజేయడానికి సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చాము. దేవుని మాట మేలు చేసేదండి. దేవుడి మాటలు ఎవరికి నష్టాన్ని కలుగజేయి, ఎవరికి కష్టాన్ని కలుగజేయవండి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించమని ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేసినటువంటి మాటలు మీకు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చామండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని నేను మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఆయన సహాయం చేస్తానంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మానవులను ప్రేమించి మానవుల మధ్యకు వచ్చి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మీరు ఎన్నో ప్రయాసాలతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయాసంలో ఉన్నారండి. ఈ లోకంలో ఎవరిని అడిగినా నేను ఏ ప్రయాస లేదని చెప్పే మనుషులు ఎవ్వరూ కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయాసతో భారం మోస్తున్నారండి. ఆ మనుషులైన మనల్ని ప్రేమించి సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యకు వచ్చి ఆయన అంటున్నారు, మీరంతా ప్రయాసంతో ఉన్నారు, నా యొద్దకు వస్తే నేను ఆ ప్రయాసం నుంచి మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు ఆయన. నా యొద్దకు మీరు వచ్చిన మాట కనుక వింటే మీరు ఏ ప్రయాసతో ఉన్నారో ఆ ప్రయాసం నుంచి నేను విడిపిస్తానంటున్నాను. ఎందుకంటే కొంతమంది శరీర బలహీనతలనే ప్రయాసతో ఉన్నారండి, కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లోనే ప్రయాసతో ఉన్నారు, మరికొందరు మరో రకమైన ప్రయాసాలతో ఉన్నారు. ఈ లోకంలో ఎవరిని చూసినా ఏదో ఒక ప్రయాసంతో ఉన్నారండి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నా మాట వింటే మీరు ఏ ప్రయాసంతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మీకు నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అంటున్నాడండి. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసాడండి. ఆయన దగ్గరకు వచ్చి రోగులు, అయ్యా మా పరిస్థితి ఇది, మా బాధ ఇదని చెబితే ఆ రోగ బాధ నుండి వాళ్ళని విడిపించి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలతో వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మా సమస్య ఇది అన్నప్పుడు ఆ సమస్య విడిపించి వాళ్ళకి నెమ్మదిని ఇచ్చాడండి. ఇది రోజున దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు నా యొద్దకు వస్తే నా మాట వింటే నేను మీకు మేలు చేస్తానంటున్నాడండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ప్రయాసం ఉంది. అది కొంతమందికి ఒకటి ఉంటే కొంతమందికి ఒకటి ఉంది. కానీ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి, ప్రతి ఒక్కరికి పాపం అనే ప్రయాసం, ఆ భారం ఉందని, ఆ భారం నుంచి విడుదల పొందడానికి ఈ లోకంలో ఏమి చేసినా పొందలేమని, ఆ విడుదల దొరకదని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఎందుకంటే బలహీనతలకైతే కొన్ని మందులు వాడితే విడుదల దొరుకుతుంది. అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, విడుదల ఉంది. కానీ విడుదల లేనిది ఆ పాపం అనే ఆ భారం నుంచి విడుదల పొందలేమండి. అది పొందాలి అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఆయన ఆ పాప భారం నుంచి విడిపించి నెమ్మదినిస్తాడండి. ఒకప్పుడు మేము ఇదేదో మతం అనుకుని దీన్ని దూరంగా పెట్టాం. కానీ నిజమైన దేవుడు ఈయన అని తెలుసుకుని మేమందరం ఆయన దగ్గరికి వచ్చి మా యొక్క ప్రయాసం నుంచి విడుదల పొందామండి. అలాగే మీరు కూడా మీ ప్రయాసం నుంచి విడుదల పొందాలని, మీకు నెమ్మది కలగాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నామండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయనుగాక. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మనుషులము అయిన మేము నాయన తండ్రి ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటి కోసం నాయన తండ్రి, వ్యర్థమైన వాటి కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాము నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి కలవరపడుతున్నాము. అయితే నాయన తండ్రి వ్యర్థమైనవి అని ప్రభా నాయన ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభా. నాయన తండ్రి వీటన్నిటి కోసము నాయన సమస్తమును నాయన తండ్రి మాకు మేలు చేస్తూ నాయన ఏ దినానికి కావాల్సింది ఆ దినము సమకూరుస్తున్నామని ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, అయా నాయన వ్యర్థమని ఈ లోకము నాయన తండ్రి భయంకరమైన పాపమని ప్రతి ఒక్కరు తెలుసుకోవటానికి దేవా నాయన ఈ సమయాన ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభా నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభా నాయన నిత్య లోకమునకు ప్రభా నీ దగ్గర దేవా నాయన నిత్యము జీవించలాగున ప్రతి ఒక్కరిని చేర్చుకోవటానికి ప్రభా ఈ సమయాన నాయన తండ్రి నాయన ఈ వేల్పూర్ గ్రామాన్ని నాయన మరలా జ్ఞాపకం చేసుకున్నావు. నీకు వందనాలు. నీ మాటలు ఎవరైతే విన్నారో వారు గ్రహించుకోవటానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదని ప్రభా నాయన నీవే నిజమైన దేవుడు అని, నిత్య జీవం నీ వద్దనే ఉన్నదని
ప్రభా ప్రతి బిడ్డ తెలుసుకొని దేవా నాయన నిన్ను విశ్వసించటానికి, నిన్ను అంగీకరించటానికి ప్రభా నాయన నీతో పాటు యుగ యుగాలు జీవించలాగున ప్రతి బిడ్డకును సహాయం చేయమని, ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించడానికి వారి హృదయంలో నిన్ను చేర్చుకొని, వారి గృహాల్లోకి నిన్ను చేర్చుకొని ప్రభా నిన్ను ఒప్పుకొని ప్రభా నాయన నిన్ను స్తుతించడానికి ప్రతి బిడ్డకు నాయన మారు మనసును దయచేసి మీరే సహాయం చేసి సమస్తమును ఘనత మహిమ ప్రభావాలను పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.